అన్న ఈ నెల తీసుకుంటే మీకు 4,000 ఇస్తారు, ఈ నెల ఆఫీస్ చూడండి, వచ్చే నెల నేను వచ్చిన తర్వాత మీకు 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు అందరూ పండగ అంటే జయంతి సెలబ్రేట్ చేస్తుంటే మీరేమో రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి ఏంది, అసలు ఏం జరుగుతూ ఉంది? ఈ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ముందే సీఎం గారు అంటే రేవంత్ రెడ్డి ఏదైతే వాగ్దానం ఇచ్చిండో, హామీ ఇచ్చి వికలాంగుల పెన్షన్ను ఇప్పుడు ఏదైతే 3,000 పెన్షన్ వస్తుందో దాన్ని 6,000కు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చిర్రు. హామీ ఇచ్చిన తర్వాత ఇచ్చి ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు కనీసం పెన్షన్ పెంచకపోవడంతో పాటు వాళ్లకు రావాల్సిన హక్కులు కూడా కాలరాస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఈరోజు వికలాంగులందరూ కూడా ఈ విధంగా అంబేద్కర్ గారి జయంతి రోజు వాళ్ళ నిరసన తెలపడానికి వికలాంగులందరూ కూడా మూకమ్మూడిగా వాళ్ళు ఈ బండ్ల మీద తిరుగుతూ ఇంత ఎండలో కూడా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ నిరసన ఈ విధంగా తెలియజేస్తున్నందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి వికలాంగులకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం కూడా వెంటనే అమలు చేసి ఏదైతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పి వికలాంగుల తరపున విక్రమార్క ఏమంటున్నాడు, మేము ఇచ్చినటువంటి హామీలు 99% అన్ని కంప్లీట్ చేసిన అని చెప్పి రీసెంట్గా ఒక సభలో మాట్లాడిండు. లేదు, ఏదైతే డిప్యూటీ సీఎం గారు అన్నారో ఆ మాట వాస్తవం కాదు. వాస్తవానికి ఏదైతే వాళ్ళ వాగ్దానం ఇచ్చిరో హామీలు ఇచ్చిన ప్రకారం ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు, ఒక్కటి కూడా నెరవేరలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చిరో ఆ హామీకి కట్టుబడి వికలాంగులకు సమాజంలో వాళ్ళు కూడా తలెత్తుకొని బతకాలని వాళ్ళు అనుకొని వికలాంగులకు వాళ్ళు ఇచ్చిన హామీ నెరవేరిస్తే ఇప్పటికైనా కూడా మేము దానికి కృతజ్ఞత చెల్లించుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ వికలాంగులను ఉద్దేశించి మాట్లాడిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు. మరి ఇక ముందు మాట్లాడతాడన్న ఆశ ఏమన్నా ఉన్నదా మీలో? ఇప్పటికైతే మీరు అన్నట్టుగా ఆ ఆశ మాత్రం లేదు. కానీ ఇకపైన కూడా వికలాంగులు కూడా సమాజంలో ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపు ఒక 6 లక్షల పైచీలకు మొత్తం వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని తీసుకుంటే దాదాపు వాళ్ళు కూడా ఒక 10-15 లక్షల వరకు కూడా ఓట్ బ్యాంకింగ్ ఉందని కూడా ప్రభుత్వాలు గమనించాలి. వికలాంగులు అంటే కేవలం పెన్షన్కే పరిమితం కాదు. ప్రతి ఒక్కరి మైండ్లో వికలాంగులు అనగానే వాళ్ళు పెన్షన్కే పరిమితం అన్నట్టుగా మీకు పెన్షన్ వస్తుందా అనే ఒకే ఒక మాటతోటి మమ్మల్ని ఎంతో కించపరిచినట్టే అది. ఎందుకంటే వికలాంగుల దాంట్లో కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటెక్ వరకు చదివినా నేను ఏఈ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. అంటే నాలాంటి వాళ్ళు వికలాంగుల దాంట్లో కూడా చాలామంది పై స్థాయి చదువులు ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు నాలాంటి పెన్షన్ అవసరం లేదు. నాకు ఒక ఉద్యోగం ఒక ఉపాధి దాన్ని చూపిస్తే వాళ్ళు చూపించాల్సిన పని కూడా లేదు. మాకు రావాల్సిన హక్కు మాకు రావాల్సినప్పుడు ఏమంటారు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇప్పటి వరకు కూడా మన పక్క రాష్ట్రమైన ఏపీలో ఇప్పటికీ వాళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పుడు దాదాపు 600 ఉద్యోగాలకు పైగా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్గా. కానీ మన గవర్నమెంట్ కనీస చిత్తశుద్ధి లేకుండా వికలాంగులకు సంబంధించిన పోస్టులు ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. ఎస్ఆర్డి అనే ఒక జీవో ఉంటుంది, స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని. ఆ డ్రైవ్కి సంబంధించిన జీవో ఆల్రెడీ లాస్ట్ ఇయరే అది డేట్ అయిపోయింది. కానీ దాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జీవో ఎక్స్టెన్షన్ చేసి ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు కానీ లేకపోతే బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. అది కనీస నైతిక ధర్మం. ఏదైతే మాకు సంబంధించిన కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ బాధ్యత, అది గవర్నమెంట్ బాధ్యత కూడా. రైట్. ఇప్పుడు మీరేమో ఇటువంటి హామీలు మాకు విద్యాపరంగా కానీ ఉద్యోగ రంగాలలో కానీ అన్ని రంగాలలో మమ్మల్ని దొక్కేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి మీరు అంటున్నారు. ప్రభుత్వం ఏమో అందరికీ మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రంగం వల్ల సంతోషమే నెలకొన్నది తప్ప ఎవరు క్వశ్చన్ చేసేటట్టు లేరని చెప్తా ఉన్నారు. మరి ఏంది మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది ముందర? ముఖ్యంగా ఈరోజు ఏదైతే వికలాంగులందరూ బయటకు వచ్చి నిరసన తెలిపారో ముఖ్యంగా దేని గురించి అంటే బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆల్రెడీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. మన గవర్నమెంట్ దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇప్పటివరకు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. వెంటనే గవర్నమెంట్ వెంటనే స్పందించి బ్యాక్లాగ్ ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసి వికలాంగులకు సంబంధించిన ఎస్ఆర్డి జీవోను ఎక్స్టెన్షన్ చేయాలి. ఎక్స్టెన్షన్ చేయడంతో పాటు వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ పెంపుకు సంబంధించి వెంటనే పెన్షన్ పెంపు కూడా వికలాంగులకు 4,000 నుంచి 6,000 వరకు భర్తీ చేయాలి. వికలాంగులకు సంబంధించిన బ్యాక్లాగ్ ఉద్యోగాలు మాత్రం వెంటనే భర్తీ చేయాలని వికలాంగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు బండు అన్న. పరిస్థితి ఎట్లా ఉన్నది వికలాంగుల పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత?
ఆల్రెడీ గవర్నమెంట్ వికలాంగులంటే ఓన్లీ వీళ్ళు పెన్షన్కి మాత్రమే పరిమితం అనే కాన్సెప్ట్ తప్ప వీళ్ళకు కూడా ఒక బ్యాక్లాగ్ పోస్టులు కానీ వీళ్ళకు కూడా ఏదన్నా ఇప్పుడు పోలీసు ఉద్యోగులు అన్న వేరే వేరే రాష్ట్రాల్లో వికలాంగులు కూడా పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాలు అంటే అది కాదు, మేము ఏదైనా టైపిస్ట్ కానీ ఏదన్నా ఫైల్ అప్లికేషన్ కూడా మేము అప్లై చేయగలుగుతాం అన్న. వికలాంగులైన మాత్రం మేము ఏమన్నా చేయలేమా? మేము చదువుకున్నాం కదా సమాజంలో. వికలాంగునిగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకునే దాంట్లో మీరు కూడా ఒక పాత్ర పోషించిండ్రు. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకున్నా సూటిగా? 100% అన్న 100% ఏం చెప్పదలుచుకున్నా అంటే 100% వికలాంగులు మన రేవంత్ రెడ్డి సార్కు 100% మేము హెల్ప్ చేసినాం, ఓటేసినాం, గెలిపించినాం. కానీ మా ఇంతవరకు రేవంత్ రెడ్డి మమ్మల్ని అసలు గుర్తించడమే లేదన్న. సింగిల్గా చెప్పాలంటే ఓన్లీ మమ్మల్ని అసలు గుర్తించడమే లేదు రేవంత్ రెడ్డి సార్ గారు. మమ్మల్ని గుర్తించి నా పాయింట్ ఏంటంటే అన్న, మేము చదువుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులు అయితే వికలాంగుల జీవితాలు బాగుపడతాయి అన్న. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు చాలా అన్యాయం చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు 4% రిజర్వేషన్ ఇవ్వకుండా మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఆపేసింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం అయితే మాత్రం మాకు ఏది కావాలంటే అది అడగక ముందే పెట్టిరు. ఈ వెహికల్స్ అయితే ఏంది, పెన్షన్ అయితే ఏంది, చదువుకున్నటువంటి ఏమన్నా స్కాలర్షిప్స్ అయితే ఏంది, ఇంకా వేరే వేరే ఏమన్నా ఇవ్వాలంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం అడిగితే కానీ ఇస్తలేడు. అడిగినా ఇప్పుడు హోమ్ అరెస్ట్లన్నీ చేస్తుండు. ఇవాళ మేము నిరసన తెలుపుదామని చెప్పేసి అందరం మేము ఇక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అట్లా చేయొద్దు ఈ ప్రభుత్వం. ఎందుకంటే మేము ఇంకా అందరిలో ఒకమని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి. మమ్మల్ని హోమ్ అరెస్ట్ చేసి మమ్మల్ని ఎట్లాగా వీళ్ళు అడుగుతురు కదా అని చెప్పేసి వీళ్ళ మీద ఏదో ఒక కేసు బనాయించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిల్లర పని చేస్తుంది. ఇట్లాంటి పని మానుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి సార్. మరి ఈయన చైర్మన్ ముత్తులేని వీరయ్య ఇట్లాంటి పనులు చేయొద్దు. మేము అడుగుతున్నాం మా హక్కుని నువ్వు వద్దనడానికి నువ్వెవరు? మా హక్కు మేము అడిగినప్పుడు నువ్వు తీర్చే అంత ఉంటే నువ్వు సీఎంగా, లేకపోతే సీఎం పదవి దిగిపో. రెండే ఆప్షన్ ఇక్కడ ఉంటే నువ్వు ఉంటావు, లేకపోతే నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వం వస్తుంది. అంతేగాని స్థిరస్థాయిగా నువ్వు ఎప్పుడు ఉండవు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వే రాజు నేనే మంత్రి అని బొచ్చడి మంది మంత్రులు చెప్పారు, బొచ్చడి మంది ఎమ్మెల్యేలు చెప్పారు, బొచ్చడి మంది పోయారు. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. మీరు ఇన్నిసార్లు ధర్నాలు చేసిరు, ఇప్పుడు 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది ప్రభుత్వం. చాలా సార్లు ధర్నాలు చేసిరు, రోడ్లు ఎక్కిర్రు, నిరసనలు తెలిపినరు, అన్నీ చేసిండ్రు. ఇంకా ఇట్లా అరెస్టులే కొనసాగుతున్నాయి తప్ప మరి ఎవరినాలి? అసలు వింటున్నారా? ప్రభుత్వం ఏమన్నా స్పందిస్తుందా దీని మీద? ఇవాళ మేము నిర్ణయం తీసుకుంది ఎవరు ఇంటలేరనే మేము నిర్ణయం తీసుకున్నాం. ఏంది అంటే మా హక్కులు ఇక మేము ఎవరు మా బాధలు తీరవరు, మా హక్కులను ఎవరు తీరవలేరు అని చెప్పేసి ఇవాళ అంబేద్కర్కి ఒక మెమోరాండం ఇద్దామని చెప్పేసి మేము నిరాశన తెలపడానికి కోసం వస్తే మమ్మల్ని హోమ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఏ మంత్రి అంబేద్కర్కి ఇద్దామని చెప్పేసి మేము మౌనంగా పోయి అంబేద్కర్ ఒక మా వినతి పత్రం అందజేద్దామని చెప్పేసి మేము అందరం గ్యాదర్ అయితే ఎక్కడెక్కడ అందరినీ హోమ్ అరెస్ట్ చేసేసి ఎక్కడోళ్ళు అక్కడ నిర్బంధించారు. ఇది చాలా తప్పుడు. మీరు ఇట్లా చేయడం తప్పు. ఇట్లాంటివి మీరు మానుకోవాలి. ఏ మార్పు లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడున్న మార్పు ఏందో అందరికి ప్రజలకు తెలుస్తుంది. ఆ మార్పు ఎంత అయిందో ఇంకా ప్రజలు చూస్తూనే ఉన్నారు. విక్రమార్క ఏమంటుండే, నేను ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అన్ని ప్రతి ఒక్కటి 99% అమలు చేసినాం అని చెప్తూ మాట్లాడుతుంది. చూపించాలి కదా. ఇప్పుడు అన్నంత మాత్రం కాదు. ఇప్పుడు ఆయన ఏమేమో ఇంప్లిమెంట్ చేసింది, ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టిండో ఒకసారి చూపించమని చెప్పండి. ఆయన గర్వం చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఆయన తెచ్చి చూపించాలి కదా, ప్రజలకు తెలవాలి కదా. రైతులకు రైతు బంధు వేస్తా అని చెప్పిండు. ఎన్ని విడతలు రైతు బంధు చేసిండు ఒకసారి క్లియర్గా చెప్పమని అని చెప్పాలి. ఇప్పటిదాకా ఆయన ఏం ఇంప్లిమెంట్ చేసిండు? ఏ ఒక్కటి చేయకుండా ఈ వికలాంగుల ఉసురు తలుగుతుంది ఈ ప్రభుత్వానికి. ఈ ఉసురు తలిగి మీరు ఇంకా శాశ్వతంగా మీరు నాశనం అయిపోతారని ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇంకా గెలుచుడు కాదు కదా, అసలు ఇక్కడ రూపనామకమే లేకుండా పోతుంది కాంగ్రెస్ లా. ఎందుకంటే ఒకప్పుడు సిపిఎం ఎట్లా కనుమరుగు అయిపోయిందో రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అదే అవుతుంది అనేది మేము హెచ్చరిస్తున్నాం అన్నాం. మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు ప్రెజెంట్? అదే దయచేసి మీరు బ్యాక్లాగ్ పోస్ట్ వేయండి. అదేవిధంగా చాలా వికలాంగుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒక 4,000 నుంచి 6,000 పింఛన్ వేస్తే కూడా వాళ్ళకు కనీస అవసరాలు ఆసరాగా ఉంటాయని నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వాన్ని. దయచేసి మీరు ఇవి హామీలు అంటారు కానీ ఏమీ లేదు ఇంతవరకు. 99% నేను అమలు చేసినా, నేను గర్వంగా చెప్పుకుంటా రేవంత్ రెడ్డి గారి నేతృత్వం వల్ల అని చెప్పి మాట్లాడుతున్నాడు బట్టి విక్రమార్క. లేదండి లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఎంబడే 6,000 పింఛన్ చేసిండు. అది ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి. ఎడిది పరిస్థితి దాదాపుగా 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. మాకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు,
మాకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు కూడా ఇప్పుడు అరాకొరగా ఇస్తూ ఉన్నారు. ఒక నెల ఆపి ఒక నెల ఇస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మిగతా ఇచ్చినటువంటి హామీలు ఇవ్వట్లేరు, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా వీళ్ళ చేతనైతే లేదని చెప్పి ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరితే ఇక్కడ కూడా మాకు స్వేచ్ఛ లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీన్ని గద్దె దింపి మా వికలాంగుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, ముజరాబాద్ నుంచి.